వారం క్రితం వర్షం సృష్టించిన బీభత్సాన్ని మహబూబాబాద్ జిల్లా వాసులు ఇంకా మరువనే లేదు. అంతలోనే మళ్లీ జిల్లాను గుంటపోత వానలు వణికిస్తున్నాయి. నిన్నటి నుండి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు జిల్లా వాసులను భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి. వర్షాలకు పలు గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. మరోవైపు చిన్నగూడూరు మండలంలోని జిల్లేళ్లవాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. దీంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ఇక మహబూబాబాద్ పట్టణంలో 17.9 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఆర్టీసీ కాలనీలో ఇళ్లలోకి వరద నీరు వచ్చి చేరింది. చిన్నగూడూరు, నెల్లికుదురు మండలాల్లో భారీ వర్షాలకు వరద పోటెత్తింది. చిన్నగూడూరు మండలంలోని జిల్లేళ్లవాగు ఉధృతంగా ప్రవహిస్తూ ఉండడంతో గండంరాజుపల్లికి రాకపోకలు నిలిచిపోయాయి. నెల్లికుదురు, నరసింహులపేట మధ్య రాకపోకలు స్తంభించాయి. మరోవైపు ఆకేరువాగు ఉధృతికి మహబూబాబాద్, తొర్రూరు మధ్య రాకపోకలు బంద్ అయ్యాయి. ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తూ ఉండడంతో జగ్నాతాండ, రావిరాల గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. వారం క్రితం వర్షం సృష్టించిన బీభత్సాన్ని మహబూబాబాద్ జిల్లా వాసులు ఇంకా మరువనే లేదు. అంతలోనే మళ్లీ జిల్లాను కొండపోత వానలు వణికిస్తున్నాయి. నిన్నటి నుండి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు జిల్లా వాసులను భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి. పలు గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. చిన్నగూడూరు మండలం జిల్లేళ్లవాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. దీంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి తిరుపతి అందిస్తారు. తిరుపతి. మూర్తి, మహబూబాబాద్ జిల్లా వ్యాప్తంగా నిన్నటి నుంచి మళ్లీ ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తుంది. ఈ నేపథ్యంలో లోతట్టు ప్రాంతాల వాసులంతా కూడా మళ్ళొకసారి భయం చెందిన పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే గతంలో కూర్చున్నటువంటి వారం క్రితం కూర్చున్న వర్షాలతోనే ఇప్పటికే కాలనీ వాసులు కావచ్చు, మహబూబాబాద్ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి తండావాసులు, గ్రామాలకు సంబంధించినటువంటి ప్రజలంతా కూడా అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అవన్నీ కూడా చూసినా అప్పుడు సీఎం రేవంత్ రెడ్డి కావచ్చు, మంత్రులంతా వచ్చి భరోసా కల్పిస్తూ చెప్పారు. అయితే నిన్నటి నుంచి కూడా మళ్లీ మహబూబాబాద్ జిల్లా వ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తున్న నేపథ్యంలోనే అనేక గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయి అనేక చెరువులు కావచ్చు, కుంటలు తెగిపోయినటువంటి పరిస్థితి కనబడుతుంది. అనేక గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కున్న సిచ్యువేషన్ కనబడుతుంది. ప్రజెంట్ ఎగ్జాక్ట్లీ ఇప్పుడు నేను మహబూబాబాద్ జిల్లా కేంద్రం టౌన్లో నుండి ఒకసారి ఈ రోడ్డు పరిస్థితి ఏ విధంగా కొట్టుకుపోయింది, టౌన్లలో ఎటువంటి పరిస్థితులు చూపించడానికి ప్రయత్నం చేస్తాం. మనం ఆ విజువల్లో చూస్తున్నాం. ఇటు బంధం చెరువు సమీపంలో ఉన్నటువంటి రోడ్డు చూడొచ్చు. మొత్తం ఒక లేయర్ అంతా కూడా కొట్టుకుపోయినటువంటి పరిస్థితి కనబడుతుంది. అసలు ఈ రోడ్డు మార్గాన్ని స్థానికులు కావచ్చు, పాత వాళ్ళు చూస్తే అసలు ఇంత మేరకు ఎలా కొట్టుకుపోయింది, ఏ మేరకు రాత్రి వరద ప్రవాహం వచ్చినట్టు కూడా ఆశ్చర్యానికి గురి చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. విజువల్లో చూసిన బిచ్చలుగా మొత్తం ఈ డాంబర్ రోడ్ అంతా కూడా కొట్టుకుపోయిన పరిస్థితి కనబడుతుంది. ఇలా అక్కడి నుంచి ఇక్కడ వరకు మొత్తం కొట్టుకుపోయి అసలు ఈ రోడ్డు అంతా కూడా ప్రయాణికులకు రాకపోకలు ఇబ్బంది ఆ పరిస్థితి కనబడుతుంది. మరొక వైపు చూడొచ్చు, అటు ఒక ఇల్లును గమనిస్తే మనం ఆ వరద ఫ్లోకు ఆ బంధం చెరువు సంబంధించినటువంటి ఆ చెరువు వాటర్ ఫ్లో ఎక్కువ కావడంతో ఇంటి మొత్తం లోపల నుంచి కింది నుంచే పిల్లర్ల కింది భాగం నుంచే వాటర్ వెళ్ళిపోయినటువంటి పరిస్థితి కనబడుతుంది. మనం విజువల్లో చూస్తున్నాం. వాటర్ ఫ్లో అంతా ఎక్కువ కావడంతో ఇలా కాలనీ వాసులకు సంబంధించుకోవచ్చు, మహబూబాబాద్ జిల్లాకు సంబంధించినటువంటి అనేక కాలనీలలో కూడా ఇలానే ఈ చాలా ఇండ్లు ఉన్నట్టు స్థానికులు చెప్పినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఈ మొత్తం కూడా ఇల్లంతా ఇలా కొట్టుకుపోవడం వల్ల అసలు ఈ ఇంటి కింది నుంచే, ఇంటి గ్రౌండ్ లోపల నుంచే ఇటువంటి పరిస్థితి తలెత్తుతుంటూ కూడా ఆ స్థానికులు అభిప్రాయం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. ఇట మహబూబాబాద్ జిల్లా వ్యాప్తంగా అనేక గ్రామాలకు సంబంధించి, అనేక కాలనీలకు సంబంధించి ఇటువంటి పరిస్థితులే తలెత్తినట్టు స్థానికులు అభిప్రాయం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. అనేక గ్రామ
గ్రామాలకు సంబంధించినటువంటి ప్రజలు ఎవరితో మాట్లాడినా కూడా రాత్రి అయితే భయం అవుతుంది, ఎటువైపు నుంచి ఎంత వర్షపాతం నమోదవుతుందో, ఏ కాలనీకి వరద ఫ్లో ఎక్కువ వస్తున్నట్టు కూడా స్థానిక ఉన్నటువంటి అభిప్రాయం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. మనం విజువల్లో చూస్తున్నాం. అసలు ఈ రోడ్డు సంబంధించినటువంటి కొట్టుకుపోయిన రోడ్డు చూస్తే కనుక, ఆ ఇల్లు అంతా చూస్తే కనుక ఒక భయాందోళనకు గురి చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇలా మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో అనేక కాలనీలు, అనేక గ్రామాలు జలదిగ్బంధం చిన్న పరిస్థితి. నిన్న సాయంత్రం ఆర్టీసీ కాలనీకి సంబంధించిన వారంతా కూడా అసలు ఎప్పుడు ఏం జరుగుతుంది, ఎటువైపు నుంచి వరద వస్తున్నట్టు కూడా ఆ భయంతో ఇబ్బంది పడినటువంటి పరిస్థితి కనబడుతుంది. కొంత ఆర్టీసీ కాలనీ కావచ్చు, కొన్ని కాలనీలు ఇప్పుడిప్పుడే వారి సామాగ్రిని అంతా కూడా మళ్ళీ బయటికి తీసుకొచ్చి ఆ సామాగ్రిని తడిసినటువంటి సర్టిఫికేట్లు కావచ్చు, బియ్యం కావచ్చు, ఇతర వస్తువులన్నీ కూడా మళ్ళీ ఇప్పుడే సెట్ చేసినటువంటి పనిలో కాలనీ వాసులు పడిన పరిస్థితి. నాకు అందుబాటులో ఈ రోడ్డు కొట్టుకుపోయిన ప్రాంతం కావచ్చు, మహబూబాబాద్ జిల్లాలో ఎటువంటి పరిస్థితి ఉంది, అసలు మహబూబాబాద్ ఆ జిల్లా వ్యాప్తంగా గత వారం కురిసినటువంటి వర్షాల నేపథ్యంలో అధికారులు కాలనీ వాసులకు ఎటువంటి సూచనలు ఇస్తున్నారు, ఎటువంటి సిచ్యువేషన్ ఉందో మాట్లాడే ప్రయత్నం. నాకు అందుబాటులో కాలనీకి సంబంధించినటువంటి వాసులు వాళ్ళతో మాట. అసలు ఇట్లా ఈ రోడ్డు చూస్తేనే అసలు చాలా భయంకరంగా కొట్టుకుపోయిన పరిస్థితి. కింది నుంచి కూడా వాటర్ మొత్తం ఒక పిల్లర్ల ఇంటి కింది నుంచి వెళ్ళిన పరిస్థితి. ఎటువంటి సిచ్యువేషన్ ఉంది, అధికారులు ఏం చెప్తున్నారు? ఓకే అండి, మేము ఈ ప్రాంత వాసినే. మానుకోట జిల్లాలో గత వారం రోజుల నుంచి ఎడతెరిపని వర్షం కురుస్తున్నటువంటి నేపథ్యంలో మున్నరి పరివాహక ప్రాంతమైనటువంటి మానుకోట జిల్లాలో ఎడతెరిపని వర్షం వల్ల ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు మొత్తం కూడా అతలాకుతలమైనటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ మా కురిగేట్ సమీపంలోని ఇక్కడ రోడ్డు చూస్తే కనుక మొన్న వచ్చినటువంటి వర్షంతో కొంచెం కొట్టుకోపోతే నిన్న మళ్ళీ స్టార్ట్ అయ్యేసరికి మొత్తం రోడ్డు కూడా కొట్టుకోపోయినటువంటి పరిస్థితి. ఇక్కడ ఇల్లు కూడా మొత్తం కింది నుంచి రంజనం పడ్డటువంటి పరిస్థితి. పక్కనే ఉన్నటువంటి మా ఇళ్లలో కూడా ఇక్కడ మూడు అంతస్తుల బిల్డింగ్లో కూడా కింది నుంచి వాటరు, కింది ఫ్లోర్లో దాదాపు మోకాళ్ళ లోతులో వచ్చినటువంటి నీళ్లు చూస్తూ ఉన్నాం. అప్పుడు ఆ రాత్రి ప్రజలు భయోందోళనలో పరిస్థితిలో వాళ్ళు పడుకున్నటువంటి పరిస్థితి. నైట్ కూడా పడుకోకుండా వాళ్ళు నిద్ర లేకుండా వాళ్ళు బిక్కుబిక్కున ఉన్నటువంటి పరిస్థితి ఇక్కడ ప్రజలు జరుపుకున్నారు. అధికారులకు ఫోన్ చేసినా కూడా కొంచెం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితి కూడా ఈ మానుకోట జిల్లాలో చూస్తూ ఉన్నాం. కాబట్టి తక్షణమే ఇక్కడ ఉన్నటువంటి ప్రాంతాన్ని మరమ్మతులు చేయాలా, ప్రజలను కూడా కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వ అధికారులపై ఉంది. ఇక్కడ మళ్ళా గనక ఇక్కడ వానొస్తే వలవల, గాలొస్తే గలగల అన్నట్టు ఇక్కడ ప్రజలు భయాందోళనలో ఉంటున్నారు. కాబట్టి ఇక్కడ జిల్లా యంత్రాంగం మొత్తం కూడా స్పందించి ఇక్కడ ప్రజలను అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాము. ఎట్లా చూడొచ్చు, గత వారం క్రితమే రోడ్లన్నీ కొట్టుకుపోయినాయి, మొత్తం రోడ్డు అంతా ఇల్లులో ఇబ్బంది పెట్టగా మళ్ళీ ఇన్నటి నుంచి వర్షం వస్తుంది. కాలనీలో ఎటువంటి సిచ్యువేషన్ ఉందంటే కాలనీలో కూడా ఇప్పుడు వాన వస్తే కనుక వాళ్ళు ఇళ్లలో ఉండేటటువంటి పరిస్థితి. బయటకు కూడా వెళ్ళాలంటే కూడా ఈ చుట్టూ మొత్తం కూడా ఇక్కడ ఒక గోవా బీచ్లో ఒక మధ్యలో ఇల్లు ఎట్లా ఉండదో అట్లా ఉన్నటువంటి పరిస్థితి ఇక్కడ చూస్తా ఉన్నాం. చుట్టూ కూడా ఎక్కడ అంటే ఇటు రావాల్సిన వెహికల్ త్రీ ఫేజెస్ ఇక్కడ రోడ్డు ఉన్నది. 3 ఫేజెస్లో సైతం 3 చుట్టుపక్కల ఇక్కడ వాటర్ కమ్మేసినటువంటి పరిస్థితి. పక్కనే ఉన్నటువంటి బంధం చెరువు దాదాపు 100 ఎకరాలు ఉన్నటువంటి ఆ బంధం చెరువుని మొత్తం కబ్జా చేయడంతో ఇక్కడ ఉన్నటువంటి అనేక అపార్ట్మెంట్లు, హాస్పిటల్స్ వెలిసడంతో ఇక్కడ మొత్తం కూడా ఆ ప్రాంతాలు మొత్తం జల దిగ్బంధంలో ఉన్నాయి. కాబట్టి ఈ ప్రాంత అధికారులు హైడ్రాలాగానే ఇక్కడ బంధం చెరువు సమీపంలో మాట్రా తీసుకొచ్చి ఇక్కడ ప్రజలను కాపాడాల్సిన బాధ్యత జిల్లా ప్రభుత్వంపై ఉందని మేము ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నాము. ఇది స్థానికుల అభిప్రాయం. అయితే ఒకసారి మనం విజువల్స్ గమనిస్తేనే చాలా భయంకరమైన పరిస్థితి కనబడుతుంది. భయం గుప్పిట్లో ఆ కాలనీ వాసులు కావచ్చు, ఆర్టీసీ కాలనీ, సిపిఐ కాలనీ, కవిత కాలనీ, కురువి గేట్ కాలనీకి సంబంధించిన వారంతా కూడా ఆ భయాందోళన చెందిన పరిస్థితి అయితే కనబడుతుంది. వరదలు తమ కాలనీలోకి రాకుండా చూడాలంటూ ముంపు ప్రాంతాలకు సంబంధించినటువంటి ఆ ప్రజలు అభిప్రాయం వ్యక్తం చేసినటువంటి పరిస్థితులు అయితే కనబడుతుంది. ఒకసారి మహబూబాబాద్ జిల్లా వ్యాప్తంగా వర్షపాతం ఎంత మేరకు నమోదు గమనిస్తే మహబూబాబాద్ జిల్లా వ్యాప్తంగా 182.5, బయ్యారం 88.0, డోర్నకల్ 80.3, నెల్లికుదురు 82.5, గార్లా 81.5. ఇలా ఏ గ్రామం కావచ్చు, ఏ మండలం చూసినా కూడా వర్షపాతం అధికంగా నమోదైనటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. మహబూబాబాద్ జిల్లా వ్యాప్తంగా అనేక గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇప్పటికే గత వారం సృష్టించినటువంటి వరదలకు ఇంకా ప్రజలంతా, గ్రామస్తులు కావచ్చు, తండావాసులు, కాలనీవాసులంతా కూడా తేరుకోలేదు. మళ్ళీ నిన్నటి నుంచి కురిసినటువంటి వర్షంతో అసలు ఎక్కడికి వెళ్ళి జీవనం కొనసాగించాలి, ఎక్కడ ఉండాలి, మళ్ళీ ఇప్పటికే అనేక సామాను కావచ్చు, ఇంట్లో అనేక ఇల్లు కొట్టుకుపోయి అనేక గ్రామాలకు రాకపోకలు తెగిపోయి మహబూబాబాద్ జిల్లా వ్యాప్తంగా తీవ్ర నష్టం వాటిల్లి. మళ్ళీ ఇప్పుడు నిన్న కూర్చుండి వర్షంతో కూడా ఇంకా అనేక నష్టం వాటిల్లే అవకాశం ఉంది. ఇప్పటికైనా కొంత ముంపు ప్రాంతాలకు సంబంధించినటువంటి ఆ ప్రాంత ప్రజలు ఇబ్బంది పడకుండా అధికారులు చర్యలు చేపట్టాలని మహబూబాబాద్ జిల్లా వ్యాప్తంగా ప్రజలైతే కోరుతున్న పరిస్థితి కనబడతా ఉంది. మూర్తి, థ్యాంక్ యూ తిరుపతి, థ్యాంక్స్ ఫర్ లైవ్ అప్డేట్.